ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు సంపూర్ణ సమర్పణకు పిలుపు. ఇందులో 10 విషయాలు కలవు. మనము ఒకటి తర్వాత ఒకటి గమనిస్తాం. మొదటి విషయం, అపోస్తులుని హృదయపూర్వక విజ్ఞప్తి. మొదటి వచనం, పౌలు ఒక హృదయపూర్వక విజ్ఞప్తితో ప్రారంభిస్తాడు. కాబట్టి సహోదరులారా, నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఇది కఠినంగా పలికిన ఆజ్ఞ కాదు, కానీ ప్రేమతో కూడిన మరియు అత్యవసరమైన ఉపదేశం. బ్రతిమాలుచున్నాను అనే పదములో బ్రతిమాలడం, హృదయం నుండి బలంగా ప్రోత్సహించడం అనే భావం ఉంది. పౌలు విధేయతను బలవంతం చేయడం లేదు, అతను ఇష్టపూర్వక ప్రతిస్పందనను ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి అనే పదం చాలా ముఖ్యం. ఇది ఈ అధ్యాయాన్ని ఇంతకుముందు బోధించిన వాటన్నిటితో దేవుని కృప, నీతిమంతులుగా తీర్చబడడం, రక్షణ మరియు ఆయన సార్వభౌమ ప్రణాళికతో కలుపుతుంది. దేవుడు చేసిన వాటన్నిటిలో వెలుగులో పౌలు ఇప్పుడు ఒక ప్రతిస్పందన కోసం పిలుస్తున్నాడు. క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ క్రైస్తవ సిద్ధాంతంపై నిర్మించబడుతుంది. సరైన అవగాహన నుండి సరైన జీవితం ప్రవహిస్తుంది. రెండవ విషయం, పునాది, దేవుని కరుణలు. 1వ వచనం, పౌలు తన విజ్ఞప్తిని దేవుని కరుణలో ఆధారపరుస్తున్నాడు. ఈ కృపలలో మునుపటి అధ్యాయాలలో వివరించబడిన ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. పాపక్షమాపణ, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం, దేవునితో సమాధాన పడడం, ఆత్మవరము మరియు నిత్య జీవపు నిక్షేప. పౌలు విశ్వాసులను భయం ద్వారా కానీ బాధ్యత ద్వారా కానీ ప్రేరేపించడు, కానీ కృప ద్వారా ప్రేరేపిస్తాడు. మనం ఎంత కృపను పొందుకున్నామో నిజంగా అర్థం చేసుకున్నప్పుడు సమర్పణ ఒక సహజమైన ప్రతిస్పందనగా మారుతుంది. మనం ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కాదు, కానీ మనం దానిని ఇప్పటికే పొందుచున్నాము కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటాము. క్రైస్తవ జీవితం కృపకు ప్రతిస్పందనగా ఉండాలి, కానీ దానిని పొందే సాధనంగా ఉండకూడదని ఇది మనకు బోధిస్తుంది. మూడవ విషయం, సమర్పణ క్రియ. మీ శరీరాలను సమర్పించండి. 1వ వచనం, పౌలు విశ్వాసులను మీ శరీరాలను సమర్పించడానికి పిలుస్తున్నాడు. సమర్పించు అనే పదానికి అర్పించడం, అప్పగించడం లేదా దేవుని ఆధీనంలో ఉంచడం అని అర్థం. ఇది ఉద్దేశపూర్వకమైన అంకిత భావ క్రియ. శరీరం అనేది పూర్తి వ్యక్తిని సూచిస్తుంది. మన క్రియలు, సామర్థ్యాలు, సమయం మరియు శక్తి. క్రైస్తవత్వం కేవలం అంతర్గతమైనది లేదా ఆధ్యాత్మికమైనది కాదు, అది భౌతిక జీవితాన్ని కూడా కలిగి ఉంటుంది. మన శరీరాలతో మనం ఏమి చేస్తామో అది దేవునికి ముఖ్యం. ఈ సమర్పణ పాక్షికమైనది కాదు, సంపూర్ణమైనది. ఇది ఒక నిశ్చయాత్మకమైన చర్య. దీని ద్వారా విశ్వాసి తనను తాను దేవుని సేవ మరియు ఉద్దేశం కోసం ఆయనకు పూర్తిగా సమర్పించుకుంటాడు. 4వ విషయం, బలి యొక్క స్వభావం. 1వ వచనం, పౌలు ఈ అర్పణను 3 ముఖ్యమైన లక్షణాలతో వివరిస్తున్నాడు. సజీవ బలి. పాత నిబంధన కాలంలోని నిర్జీవ బలుల వలె కాకుండా ఈ బలి సజీవమైనది. దీని అర్థం నిరంతర ప్రతిదిన సమర్పణ. మనం ఒకసారి అర్పించుకొని మర్చిపోము. మనం నిరంతర అంకిత భావ స్థితిలో జీవిస్తాము. పరిశుద్ధమైనది, దేవుని కొరకు ప్రత్యేకించబడినది. మన జీవితాలు పాపము నుండి వేరు చేయబడి ఆయన ఉద్దేశాలకు అంకితం చేయబడాలి. పరిశుద్ధత అనేది ఐచ్ఛికం కాదు, అది నిజమైన సమర్పణలో ఒక భాగం. దేవునికి అంగీకారమైనది. మన అర్పణ ఆయనకు ప్రీతికరంగా ఉండాలి. ఇది మానవ ప్రమాణాలపై ఆధారపడి ఉండకూడదు, కానీ దేవుని చిత్తంపై ఆధారపడి ఉంటుంది. సమర్పణ పొందిన జీవితం అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది. 5వ విషయం, నిజమైన ఆరాధన యొక్క నిర్వచనం. 1వ వచనం, పౌలు మొదటి వచనాన్ని ముగిస్తూ
అది మీ యోగ్యమైన సేవ అని అంటున్నాడు. దీనిని ఆధ్యాత్మిక ఆరాధన అని కూడా అర్థం చేసుకోవచ్చు. నిజమైన ఆరాధన పాటలు, ఆచారాలు లేదా సమావేశాలకు పరిమితం కాదు. ఇది మన పూర్తి జీవితాన్ని దేవునికి అర్పించడం, విధేయత, సమర్పణ మరియు దైనందిన జీవితం ద్వారా ఆరాధన వ్యక్తమవుతుంది. సహేతుకమైన అనే పదము ఇది ఒక తార్కిక ప్రతిస్పందన అని సూచిస్తుంది. దేవుని కరుణను దృష్టిలో ఉంచుకుంటే మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే మనం చేయగల అత్యంత వివేకవంతమైన పని. అంతకంటే తక్కువ ఏదైనా ఆయన కృపకు అనర్హమైనదిగా ఉంటుంది. ఆరవ విషయం, ఒక వ్యతిరేక ఆజ్ఞ అనుగుణంగా ఉండవద్దు. 2వ వచనం, పౌలు ఇప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ లోకానికి అనుగుణంగా ఉండవద్దు. అనుగుణంగా ఉండడం అంటే ఒక నమూనా ప్రకారం రూపుదిద్దుకోవడం లేదా మలచబడడం. లోకం అనేది దేవునికి వ్యతిరేకమైన విలువలు, వైఖరులు మరియు ప్రవర్తనల వ్యవస్థను సూచిస్తుంది. విశ్వాసులు లోకం యొక్క ఆలోచనలను లేదా జీవన శైలిని స్వీకరించకూడదు. స్పష్టమైన వ్యత్యాసం ఉండాలి. లోకం మనల్ని అందులో కలిసిపోవాలని ఒత్తిడి చేస్తుంది, కానీ దేవుడు మనల్ని వేరుగా నిలబడమని పిలుస్తున్నాడు. దీనికి ఉద్దేశపూర్వకమైన ప్రతిఘటన అవసరం. జాగరూకత లేకుండా లోక సంబంధమైన నమూనాలకు అనుగుణంగా నెమ్మదిగా జారిపోవడం సులభం. 7వ విషయం, ఒక సానుకూల ఆజ్ఞ, రూపాంతరం చెందండి. 2వ వచనం, యథాతథంగా ఉండడానికి బదులుగా పౌలు ఇలా అంటున్నాడు, అయితే మీరు రూపాంతరం చెందండి. రూపాంతరం చెందండి అనే పదం లోతైన అంతర్గత మార్పును సూచిస్తుంది. ఇది బాహ్య ప్రవర్తన మార్పు కాదు, కానీ మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసే అంతర్గత పునరుద్ధరణ. ఈ రూపాంతరం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇది మనలో దేవుడు చేసే పని, కానీ దీనిలో మన సహకారం కూడా ఇమిడి ఉంటుంది. మనం ఆయనకు లోబడినప్పుడు ఆయన మనలను లోపలి నుండి మార్చి క్రీస్తు స్వరూపములోకి తీర్చిదిద్దుతాడు. 8వ విషయం, రూపాంతరమునకు సాధనం, మనస్సును నూతనపరచుట. ఈ రూపాంతరం ఎలా జరుగుతుందో పౌలు వివరిస్తాడు. మీ మనస్సు నూతనపరచబడుట వలన ఆలోచన, గ్రహణ శక్తి మరియు నిర్ణయాలు తీసుకోవడానికి మనసే కేంద్రం. మన క్రియలు మారకముందు మన ఆలోచనలు మారాలి. లోకం దాని విలువలు మరియు ఆలోచనల ద్వారా మనస్సును ప్రభావితం చేస్తుంది, కానీ దేవుడు తన సత్యం ద్వారా మనస్సును నూతనపరుస్తాడు. మనం మన మనసులను దేవుని వాక్యంతో నింపుకొని దానిపై ధ్యానించినప్పుడు మన ఆలోచనలు పునర్నిర్మించబడతాయి. నూతనపరచబడిన మనస్సు రూపాంతరం చెందిన జీవితానికి దారితీస్తుంది. తప్పుడు ఆలోచన తప్పుడు జీవనానికి దారితీస్తుంది, కానీ నూతనపరచబడిన ఆలోచన దైవభక్తితో కూడిన జీవనానికి దారితీస్తుంది. 9వ విషయం, ఫలితం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం. 2వ వచనం, ఈ పరివర్తన ఫలితాన్ని పౌలు ఇలా తెలియజేస్తున్నాడు. దేవుని చిత్తం ఏది మంచిదో, ఏది అంగీకారయోగ్యమో, ఏది పరిపూర్ణమో మీరు నిరూపించుకొనుట అనగా పరీక్షించబడడం, వివేచించబడడం మరియు ఆమోదించబడడం. మన మనస్సులు నూతనపరచబడతాయి. మనం దేవుని చిత్తాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడం మరియు గుర్తించడం ప్రారంభిస్తాయి. దేవుని చిత్తం 3 విధాలుగా వర్ణించబడింది. మంచిది, అది ప్రయోజనకరమైనది మరియు సరైనది, అంగీకరించబడినదగినది, అది దేవునికి ప్రీతికరమైనది, పరిపూర్ణమైనది, అది సంపూర్ణమైనది మరియు దోషరహితమైనది. రూపాంతరం చెందిన జీవితం దేవుని చిత్తాన్ని విశ్వాసంతో గ్రహించి దాని ప్రకారం నడవగలుగుతుంది. 10వ విషయం, సంపూర్ణ సమర్పణ యొక్క ఆచరణాత్మక ప్రభావాలు. ఈ వాక్య భాగం దేవునికి సంపూర్ణంగా అంకితమైన జీవితాన్ని గడపాలని పిలుపునిస్తుంది. ఇది మనకు బోధించేది ఏమిటంటే సమర్పణ అనేది దేవుని కరుణకు ప్రతిస్పందన. నిజమైన ఆరాధనలో జీవితమంతా ఇమిడి ఉంటుంది. విశ్వాసులు లౌకిక ప్రభావాలను ఎదిరించాలి. రూపాంతరం మనసులో ప్రారంభమవుతుంది. మనం విధేయతతో జీవించినప్పుడు దేవుని చిత్తం స్పష్టమవుతుంది.
అంతిమంగా ఇది ప్రతి క్షణం దేవుని కోసం జీవించమని పిలుపునిస్తుంది. పాక్షికంగా కాదు, అప్పుడప్పుడు కాదు, కానీ సంపూర్ణంగా మరియు నిరంతరం. సమర్పణతో కూడిన జీవితమే క్రైస్తవ నడకలో ఆ తర్వాత వచ్చే ప్రతిదానికి పునాది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.